ఎలా ఉండేదానివి రంగులతో ఎలా అయిపోయావు? ఎలా ఉండేదానివి రంగులతో ఎలా అయిపోయావు? అరే ఏంట్రా ఇది? ఇప్పుడు ఈవిడెవరు అట్లుంటది మనతోని. అమ్మ బాబాయ్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ఐ డోంట్ మిస్ యూ వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిందో చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి. ముందుగా అందరికీ కూడా హ్యాపీ హోలీ. మా సీరియల్లో కూడా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. సో ధూమ్ ధామ్గా చాలా కలర్ఫుల్గా అయితే చేశారు. ఇది ఇంకా స్టార్టింగే, చాలా సీన్స్ ఉన్నాయి. అబ్బో మొత్తం ఉట్టి కొట్టడం హడావిడి చాలా ఉంది. అందరినీ వైట్ అండ్ వైట్ వేసుకోమన్నారు. వైట్ వేసుకున్నాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం అండి అసలు. అందులో హోలీ రోజున వేసుకున్నామంటే ఇంకా మళ్ళీ అది హోలీకే తీయాలి, అంతవరకు అది మనం వాడేది లేదు. నాకు ఇష్టమైన చికెన్ కర్రీ కుర్తీ తెచ్చుకున్నాను, కానీ ముందే చెప్పాలి అందరితోటి, ప్లీజ్ కలర్స్ ఓన్లీ ఫేస్ మీదే, డ్రెస్ మీద అస్సలు పడకూడదని చెప్పాలి. ఒకవేళ చెప్పామనుకోండి, చెప్పింది కదా అని కొంతమంది కావాలని చేసి ఫేస్ మీద కాకుండా డ్రెస్ మీదే పడేటట్టు ప్లాన్ చేస్తారు. ఒకవేళ చెప్పలేదనుకోండి ఇది వ్యాలిడ్ కదా, చెప్పకపోతేనే బెస్ట్. ఏం చెప్పలేదు కదా, ఓకే అప్పుడు చెప్పచ్చు. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరితోటి చెప్పొద్దు. ఫేస్కే రాయండి, డ్రెస్కే వేయండి అనేది ఏమొద్దు. ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. సో చూద్దాం. కానీ నా ఫేవరెట్ డ్రెస్ ఆఖరిసారి చూసుకుంటున్నానేమో. వైట్ అంటే ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది కదా. సో మరి ఇంకేంటి, లోపల సీన్ జరుగుతుందనమాట. ఇప్పుడే చెప్పాను లోపల వద్దు బయటే చేసుకుందాం, లోపల ఫర్నిచర్ పోతుంది కదా అని చెప్పేసి డైలాగ్ చెప్పి వచ్చాము. అందరు క్లోజులు జరుగుతున్నాయి, కాసేపట్లో బయట జాయిన్ అవుతాం. ఇవాళ ఫుల్ రచ్చ అనమాట, ఎందుకంటే మొత్తం ఎండ గట్టిగా ఉంది. సీన్స్ అన్నీ కూడా బయటే ఉన్నాయి, చూసేద్దాం. మహాదేవ్ గారు అంటే వాళ్ళిద్దరు కొంచెం దూరం ఉండండి రంగులకి. అలా చూసారు తీసుకున్నారు, రంగులు వేసుకొని గట్టిగా పున్నమికి రాయి, మైకి రాయి, ఎవరో రాయి. మీరు అందరు కొంచెం అందరు ఆడుకోండి. సుహాన్ కానీ కొంచెం హ్యాపీ అడిగి దగ్గరండి. అందరూ ఎందుకు వెళ్ళదు అందరూ ఆడండి. కలర్స్ వేసుకోండి. అందరూ చూస్తారు అక్కడ, అందరూ కూడా కలర్స్ వేస్తారు. కొద్దు కలర్స్ కొద్దు తెలుగు తీసుకుంటా. ఐగారు కొట్టండి, వైదిక్ గారు కొట్టండి. మీరు ఆలోచండి. శంకు గారు మీరు బయట రాయండి సార్. ఫ్రెండ్స్ రండమ్మా. నారాయణ మీద కొట్టచ్చు సార్, నారాయణ మీద కొట్టద్దు. అలా చూస్తారు అందరూ. ఆ ఫ్రెండ్స్ రండమ్మా. ఆడండి. పొన్నమి ఐగారికి రాయమ్మా. పొన్నమి ఐగారు రానిచ్చు, నువ్వు ఆడుకోవద్దు. మీరు అందరూ ఐగారిని పృథ్వీ, నువ్వు కూడా ఐగారి దగ్గర రా. గుర్తుపట్టలేకుండా ఉన్నావు బాబోయ్. అసలు జయాన్ని చూపిద్దాం. జయ, ఏ ఎవరండి మీరు ఎవరండి? ఏ జయ నువ్వేనా? ఎలా ఉండేదానివి రంగులతో ఎలా అయిపోయావు? అరే ఏంట్రా ఇది? నోట్లో కూడా వెళ్ళిపోయినాయి. నేనేమనుకున్నాను, ఏమయ్యాను. ఇప్పుడు ఈవిడెవరు అట్లుంటది మనతోని. ఈ ఆరెంజ్ కలర్ మధ్యలో ఎవరో కనిపిస్తున్నారే. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, మామూలు కాదు. అవునా? అంతే, అదొక పవర్. అవునా?
సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి ఫేస్. ఆల్రెడీ షూట్ జరుగుతుంది. వాళ్ళు ఏ కలర్ చేయకపోతే మధ్యనే వేస్తారమ్మా. హ్యాపీ అయ్యగారు నడుచమ్మా, హ్యాపీగా అయ్యగారు నడుచు హ్యాపీగా. అంతే లైట్గా రాయి సార్. పృథ్వీ పట్టుకోండి. ఏ గట్టిగా గట్టిగా హ్యాపీగా ఆ పేరు అంటే ఇంకోటి అమ్మ బాబాయ్ కాంచన కరంపతి అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మధు గారు, ఐ మిస్ యూ మధు గారు. ఒక్క నిమిషం. మధు గారు, ఐ మిస్ యూ మధు గారు. ఐ మిస్ యూ టూ. ఐ డోంట్ మిస్ యూ. ఐ డోంట్ మిస్ యూ. వెళ్ళిపోతామేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిందో చూడండి. ఇలా అయితే ఎవరికి కావాలి? ఆ డ్రెస్ చూడండి, వైట్ డ్రెస్. దీన్ని వైట్ డ్రెస్ ఏంటి మధు గారు? ఏంటి మధు గారు? కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వలేదు వీళ్ళకి లాగా, సొంతంగా తెచ్చుకున్నాము. ఏంటి మధు గారు? చికెన్ కర్రీ. నేను పింకే. మొత్తం అంటించావా? మొత్తం అంటించావా? నేను ఇప్పుడు దాకా నేను మంచిగానే ఉన్నాను. ఆడుకుందాం ఆడుకుందాం. కాదు, నేనేమనుకున్నానంటే ఇప్పుడు దాకా సరే అలాగో ఒకలా కాపాడుకుందాము, తొందరగానే వదిలిపోతున్నాయి అనుకున్నాను నేను, డార్క్ కలర్స్ పడలేదని. ఇప్పుడు నువ్వు వచ్చావు, ముందు వెనక మొత్తం వచ్చిందే అందుకు. జస్ట్ ఇలా అన్నట్టు. అబ్బా ఎంత వచ్చిందో. మళ్ళీ మోసం చేశారా? వాళ్ళు ఏమన్నారు, నేను డ్రై వాష్ చేపిస్తామన్నారు. ఎంత డ్రై వాష్ చేసినా సరే ఈ కలర్స్ పోవు. పోతే నా పేరుని మార్చుకుంటా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు నేను దీంట్లో చెప్తున్నా మీకు. సరే. పోతే నా పేరు పోయినా మొత్తానికి పోదు. మళ్ళీ పేరు మార్చుకుంటా అన్నామని ప్రూఫ్ చూపిస్తే దొరికిపోతాను. పోయినా మొత్తానికి పోవు. కాదు, లెగ్గిన్ వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఇది మా కర్మ, ఇది మా కర్మ. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా సోప్ కానీ డిటర్జెంట్ వాళ్ళు మన యాడ్ చూసి డెఫినెట్లీ మన ఇద్దరిని తీసుకుంటారు. These colours. అంటే మరి మొహాలు గుర్తుపడతారు, గుర్తుపట్టరు. ప్లీజ్ గుర్తుపట్టాలి అనుకుంటే గనక ఈ మొహాల్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏయ్ వదిలేయ్ వదిలేయ్ కరెక్ట్ కొట్టు పై కమరే ఏదేరా కమరా షట్టర్కి వెళ్ళిపో. మిస్ అయింది. రా మా పొన్న మీద రా బిల్డప్ బిల్డప్ పలగా చూస్తున్నా కొద్దిగా లెఫ్ట్ అమ్మ ఎవరు లెఫ్ట్ రా హ్యాండ్ ఎత్తాడు లాగే పైకి అబ్బా మిస్ అయిందబ్బా చాలనుకున్నావు నీ దగ్గర కొంచెం
ఎగిరా అక్కడ గట్టి కొట్టు హ్యాపీ పున్నమి గట్టి కొట్టమ్మా. అబ్బా మొత్తానికి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వరకు నాన్ స్టాప్గా హోలీ రకరకాలుగా ఆడుకుని రకరకాల సీన్లు రకరకాల ఎక్స్ప్రెషన్లు అన్నీ ఇచ్చేసాము. ఎనర్జీ లెవెల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు బ్రేక్ టైం. ఇప్పుడు తినాలి. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ అయిపోయిన తర్వాత స్నానాలు చేసి మళ్ళీ వైదిక గెటప్ శారీలోని ఆ హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోవాలంట. స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, మునిగిపోండి. అది బెస్ట్ ఏమో, ఏదన్నా ఒకటే అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలంట. కాస్త బ్రేక్ కావాలి. నేనైతే బ్రేక్ తీసుకుంటాను, మీరైతే ఇంకా సెలవు తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ హోలీ వ్లాగ్ మీకు బాగా నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనుకోకుండా ప్రతి దానికి నువ్వు ఎండింగ్ లో వస్తున్నావు తెలుసా. ఎక్కడో కొడుతుంది సీనా. సూపర్ అసలు. పేమెంట్ ఇవ్వాలి మరి దీనికి కూడా నాకు. సరే తప్పకుండా పేమెంట్ ఇద్దాం. నెక్స్ట్ అవర్స్ కూడా వాడేసుకుని. ఓకే మరి బాయ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. కింద బెల్ ఐకాన్ గంట కొట్టండి. టింగ్ టింగ్ టింగ్. బాయ్.